ఎవ్రీవన్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. ఇవాళ వీడియోలో మనం టిఫిన్ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ఈ సాంబార్ ఇడ్లీకి ఆర్ వడకి మంచి టేస్టీ అండ్ హెల్తీ కాంబినేషన్. సో టైం మార్నింగ్ 6:30 అయింది. ఫస్ట్ మనం సాంబార్కి కావాల్సిన వెజిటబుల్స్ని కట్ చేసుకుందాం. ఈ సాంబార్ ప్రిపరేషన్స్ చేసుకుంటూ మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి జనరల్గా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సాంబార్ ఇన్ 15 minutes అని వీడియోస్ చూస్తాము. కానీ అది అసలు పాసిబుల్ అవుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒకవేళ ముందు రోజు నైట్ వెజిటబుల్స్ కట్ చేసుకున్నా కానీ కుక్కర్లో అన్నీ ఫ్రై చేసుకుని ప్లస్ మనకి దాల్ కుక్ అవ్వడానికి మినిమం 15 to 20 minutes పడుతుంది. అండ్ అలానే ఆ విజిల్ రావడానికి కూడా టైం పడుతుంది కదా. నేను కూడా చాలాసార్లు 10 minutesలో కర్రీ, 15 minutesలో బిర్యానీ ఇలాంటివి ట్రై చేసి వెజిటబుల్స్ కట్ చేయడానికి 30 minutes తీసుకునేదాన్ని. ఫుడ్ బ్లాగ్స్లో అయితే కనుక మెన్షన్ చేస్తారు లైక్ కుకింగ్ టైం, ప్రిపరేషన్ టైం లాగా. కుకింగ్ టైం 15 minutes అయితే ప్రిపరేషన్ టైం 20 minutes ఉంటుంది. సో ఇట్స్ టోటల్లీ మనకి మినిమం 50 minutes అయితే పడుతుంది. అన్ని రకాలు ట్రై చేశాక నాకు అర్థమైంది ఏంటంటే కుకింగ్ విల్ ఆల్వేస్ డెఫినెట్లీ టేక్ టైం. మనం ఈజీగా చేయాలి అంటే కనుక ముందు రోజు కట్ చేసి పెట్టుకోవడం అండ్ అన్ని ఐటమ్స్ గ్రోసరీ లిస్ట్ చెక్ చేసుకోవడం ఇలాంటివి హెల్ప్ అవుతాయి. లైక్ మనం ఏదైతే నెక్స్ట్ రోజు టిఫిన్ చేస్తున్నామో ముందు రోజు నైటే దానికి అన్ని ప్రిపరేషన్స్ చేసేసుకుని పెట్టుకుంటే కనుక అప్పుడు 20 minutesలో ఏమన్నా పాసిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోస్లో నాకు తెలిసిన టిప్స్ ప్లస్ ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ ఐడియాస్ లాంటివి కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో వీడియోస్ గురించి నియర్లీ 1 year బ్యాక్ నేను లాస్ట్ వీడియో పెట్టాను. అండ్ ఆ తర్వాత షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా కానీ వీడియోస్ అయితే పెట్టడం కుదరలేదు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. వీడియో షూటింగ్ మటుకు చేస్తూనే ఉన్నాను కానీ ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మటుకు అస్సలు కుదరలేదు. అండ్ గ్యాప్ ఇద్దామని అనుకోకుండానే 1 year గ్యాప్ అయితే వచ్చేసింది. సో ఈ 1 yearలో చాలా చేంజెస్ వచ్చాయి. వర్క్ లైఫ్ కానీ పర్సనల్ లైఫ్ కానీ అన్నీ చేంజ్ అయ్యాయి. మనకి లేట్ అయినా కానీ అన్ని విషయాలు ఛానల్లో కవర్ చేసేద్దాం. అండ్ నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఇవాళ నుంచి కన్సిస్టెంట్గా యూట్యూబ్లో ఏదో ఒకటి అంటే చేసింది ఎడిట్ చేసి ఎలాగైనా వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేద్దామని. సో మెయిన్ 2 things ఏంటంటే ఒకటి నా లేసిక్ సర్జరీ అండ్ అలాగే నా నేమ్ చేంజ్. జనవరి తర్వాత వీడియోస్ తీసాను, ఇంకా ఎడిట్ చేసి పెడదాం అనుకున్నా కానీ ఫిబ్రవరిలో లేసిక్ అవ్వడం వల్ల స్క్రీన్ టైం తగ్గించేయాలని చెప్పి ఫోన్ అవాయిడ్ చేయడము, నెక్స్ట్ ఎడిటింగ్ అది చేయలేదు. సో అలా 1 to 2 months అట్లా అయిపోయింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి నేమ్ చేంజ్కి 1 year టైం పట్టింది. ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్. సో పెద్దగా ఉన్న నేమ్ని కొంచెం అడ్జస్ట్ చేసి కొంచెం చిన్నగా చేయడానికి గవర్నమెంట్ నుంచి కానీ ఆధార్ కార్డ్లో అప్డేషన్ కానీ ఆ ప్రాసెస్ అంతా నేను సపరేట్ వీడియో చేస్తాను. అండ్ ఇంకా సాంబార్ సంగతికి వస్తే కనుక మనం క్యారెట్, టొమాటో, ఆలు ఇంకా ఒక 3/4 ఆనపకాయ తీసుకుంటున్నాం, ఇంకా ఒక బిగ్ ఆనియన్ కూడా. ఇప్పుడు ఈ టిఫిన్ సాంబార్ అనేది నేను కుక్కర్లో డైరెక్ట్గా వెజిటబుల్స్ అన్నిటినీ పెట్టేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనము కుక్కర్లో స్మాష్ అయ్యే వెజిటబుల్స్ ఏవి పెట్టట్లేదు. లైక్ బెండకాయ, ములక్కాడ ఇట్లాంటివి కనుక వేస్తే కుక్కర్లో పేస్ట్ అయిపోతాయి. ప్లస్ ఆ ఫ్లేవర్ కూడా మనకంత తెలియదు, అంత స్మాష్ అయిపోతుంది. సో టిఫిన్ సాంబార్కి మనం ఆలు, టొమాటో, క్యారెట్, రాడిష్ వేసుకోవచ్చు అండ్ ఇంకా ఆనపకాయ వేసుకోవచ్చు, ఆనియన్స్ వేసుకోవచ్చు. అండ్ దట్టు ఆనియన్స్ అనేవి కుక్కర్లో కాకుండా మనం విడిగా ఫ్రై చేసుకుంటాం. సో ఇలాంటి వెజిటబుల్స్ వేసి కుక్కర్లో పెడితే మనకి అంత స్మాష్ అవ్వవు, ప్లస్ సాంబార్ టేస్ట్ కూడా బాగుంటుంది. అదే మనం బెండకాయలు అట్లాంటివి, వంకాయ యాడ్ చేస్తామంటే పేస్ట్గా అయిపోయి సాంబార్ అనేది అంత టేస్ట్ తెలీదు. సో మనం ఎలాగో వెజిటబుల్స్ అన్నీ కుక్కర్లో పెడతాం కాబట్టి అన్నీ మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ మటుకు
కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి, మరీ చిన్నగా కాదు, ఫ్రై చేసుకునడానికి వీలుగా కట్ చేసుకోవాలి. అండ్ ఆనపకాయ కూడా ఎక్కువ అక్కర్లా, జస్ట్ చిన్న ముక్క చాలు. జనరల్గా టిఫిన్ సాంబార్ కానీ నార్మల్ సాంబార్ కానీ చాలామంది తిక్కుగా ఇష్టపడతారు అండ్ కొంతమంది పల్చగా ఇష్టపడతారు. సో మనం కందిపప్పు క్వాంటిటీ అనేది తిక్కుగా కావాలంటే కనుక 1.5 to 2 గ్లాసెస్ తీసుకోవాలి. అండ్ పల్చగా కావాలంటే కనుక 1 గ్లాస్ ఆర్ హాఫ్ గ్లాస్ తీసుకున్నా సరిపోతుంది. సో నేనైతే థిక్ సాంబార్ చేస్తున్నాను. సో 2 గ్లాసెస్ కందిపప్పు అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో సాంబార్ అనేది కొంచెం థిక్గా వస్తుంది. సో వెజిటబుల్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కొంచెం ఒక 3 to 4 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం. నౌ లెట్స్ మేక్ సాంబార్. సో నాకు 15 minutes పట్టింది వెజిటబుల్స్ కటింగ్కి. అండ్ నేను 2 గ్లాసెస్ కందిపప్పు తీసుకుని ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఆనియన్స్ తప్ప మిగతా వెజిటబుల్స్ అన్నీ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఈ 2 cups ఆఫ్ కందిపప్పు మునిగేదాకా వాటర్ పోసి కొంచెం చింతపండు వేయాలి. అండ్ అలాగే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుని మంచిగా 5 whistles వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేయడం వల్ల వెజిటబుల్స్ కూడా కొంచెం మనం తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటాయి. అదే మనం మొత్తం కుక్ అయిపోయాక సాల్ట్ యాడ్ చేస్తే ఆ సాల్ట్ అనేది వెజిటబుల్స్కి పట్టదు, అంత టేస్ట్గా కూడా అనిపించదు. సో సరిపడా సాల్ట్ వేసేసుకుని మనం కుక్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానికి 2 tablespoon ఆయిల్ తీసుకోవాలి. ముందుగా మనం పోపు వేసుకుని ఫ్రై చేసుకున్నాక దానిలో ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుంటాము. సో పోపు కోసం మనం ఆవాలు, మెంతులు అండ్ ఇంకా డ్రై చిల్లీ యాడ్ చేసుకోవాలి. సో ఈ పోపులో మనకి జీలకర్ర కానీ మినప్పప్పు అవేమీ అక్కర్లేదు, ఆవాలు అండ్ మెంతులు వేస్తే చాలు. అండ్ తర్వాత కరివేపాకు అండ్ ఇంగువ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో పోపు అనేది కలర్ మారకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఆర్ సిమ్లో పెట్టుకుని ఆనియన్స్ని ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి వేయించుకుంటే కనుక ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి. సో సాంబార్ ప్రిపరేషన్స్ అయిపోయినాయి కదా. అండ్ నెక్స్ట్ మనం ఇడ్లీ కూడా పెట్టేసుకుందాము. బ్రేక్ఫాస్ట్ కనుక ఏదైనా బ్యాటర్ రెడీగా ఉంది అంటే అసలు మనకి ఏ థాట్ ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ టైం. అదే కానీ దోశ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ లేదంటే బాక్స్లోకి ఏం పెట్టాలా అని అదే థింక్ చేయాల్సి వస్తుంది. ఉప్మా చేయొచ్చు అండ్ అదర్ థింగ్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు డిఫరెంట్ వెరైటీస్ పెడుతున్నారు బాక్స్లోకి. బట్ నా ఒపీనియన్లో అయితే కిడ్స్కి ఇడ్లీ కానీ దోశ అనేది జస్ట్ కంఫర్టబుల్ ఫుడ్, ఎక్కువ ఆలోచించక్కర్లేదు అండ్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. సో నేనైతే మ్యాక్సిమం 2 to 3 daysకి దోశ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఊతప్పం ఇలాంటి టిఫిన్స్ని ప్రిఫర్ చేస్తాను. అండ్ రిమైనింగ్ 2 days సేమియా ఉప్మా ఆర్ చపాతీ అండ్ ఫ్రైడే కానీ ఎనీ స్పెషల్ డే పూరి అట్లాంటివి ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా మధ్య మధ్యలో గోధుమ పిండి ఇంకా బియ్య పిండి కలిపి కూడా దోశలాగా ట్రై చేయొచ్చు. సో ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఈ బ్యాటర్లో కొంచెం క్యారెట్, స్వీట్ కార్న్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెయిన్ ఈ వెజిటబుల్స్ అయితే ఎక్కువ ఇష్టంగా తింటారు పిల్లలు. సో అలా కూడా మనం దోశ అనేది ట్రై చేయొచ్చు. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్లో చాలా వెరైటీస్ వచ్చేసాయి. లైక్ కబాబ్స్ అంటున్నారు, వెజిటబుల్ కట్లెట్స్ అండ్ అలానే పాస్తా చేస్తున్నారు. సో నేనైతే ఇప్పటి వరకు ఇడ్లీ, దోశ ఇలాంటి కొంచెం ఈజీగా డైజెస్టబుల్ ఫుడ్డే పెడుతున్నాను. ఫస్ట్ మనం అవన్నీ ట్రై చేయాలంటే మన కిడ్స్ తినాలి కదా. సో ఆ డిఫరెంట్ టేస్ట్ అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మనం పెట్టిన బాక్స్ ఎంప్టీగా తిరిగి వస్తే చాలు, మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఏదైనా కొత్త ప్రయోగం చేయాలన్నా ఇది తింటారా లేదా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎర్లీ మార్నింగ్ వాళ్ళని రెడీ చేసుకుంటూ ఇలాంటి డిఫరెంట్ టిఫిన్స్ ట్రై చేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. సో ఇప్పటికైతే నేను బేసిక్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్సే ట్రై చేస్తున్నాను. సో కొత్త రెసిపీస్ ఏమన్నా ఉంటే కనుక సాటర్డే ఆర్ సండే
పిల్లలకి తినిపించి ఓకే ఇది వాళ్ళకి నచ్చింది ఇలాంటివి కూడా మనం బాక్స్లో పెట్టచ్చు. అండ్ వాళ్ళ తినే టైంకి కూడా అది మంచి టేస్ట్గా ఉండాలి. ఆర్ మెత్తగా గట్టిగా అయిపోతే వాళ్ళు తినలేరు. సో యాజ్ ఆఫ్ నౌ నేనైతే బేసిక్ టిఫిన్సే ట్రై చేస్తున్నాను. అండ్ ఏమన్నా కొత్తగా నేను ట్రై చేసిన అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ లంచ్ బాక్స్ రెసిపీస్ ఏమన్నా ఉంటే అవి కూడా నేను వీడియోలో పోస్ట్ చేస్తాను. సో మన ఛానల్లో నెక్స్ట్ మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే డిఫరెంట్ టైప్ ప్లేసెస్ వ్లాగ్స్ అండ్ అలానే డిఫరెంట్ రెసిపీస్, హెల్తీ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీస్ అండ్ త్వరగా ఎడిట్ చేసి వీక్లీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతున్నాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కనుక ఈక్వల్గా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అవుతాయి. అండ్ కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి. ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను ఫర్ కిడ్స్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఇడ్లీ కూడా పెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ మనకి కుక్కర్ విజిల్ వచ్చేలాగా పిల్లలకి పాలు కలిపేసి అండ్ బ్యాగ్ అలాగే డ్రెస్ కూడా రెడీ చేసుకుంటే ప్యారలల్గా ఆ పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి. వన్స్ విజిల్ వచ్చేసాక మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మన స్మాష్ అయ్యే వెజిటబుల్స్ ఏమీ యాడ్ చేయలేదు. సో బాగా కుక్ అయ్యాయి. బెండకాయ కానీ ములక్కాడ కానీ వేస్తే పేస్ట్ అయిపోతాయి. సో కుక్కర్లో చేసేటప్పుడు వేయకపోతేనే బెటర్. ఇప్పుడు దీనికి కారం అండ్ ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో పప్పు అనేది బాగా థిక్గా ఉంది కాబట్టి మనం సాంబార్ కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ సాంబార్కి మనం కుక్ చేసుకున్న ఆనియన్స్ అండ్ ఇంకా సాంబార్ పౌడర్ అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే సాంబార్ డన్. సో మన సాంబార్ అనేది కంప్లీట్ అయిపోయింది. మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 7:45 అయింది. మంచిగా టిఫిన్ బాక్స్లో కూడా సాంబార్ ప్యాక్ చేశాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just